ఒక ఊరి పక్కన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని నీటిలో చీమ పడి ఉన్నది. ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది. నీటి కదలికకు అటు ఇటు పోతున్నది. పక్కనే చెట్టు పైన ఒక పావురము ఉన్నది. చీమ కష్టాన్ని చాలా సేపటి నుండి చూస్తున్నది. చీమను చూసి దానికి చాలా బాధ వేసింది. ఎలాగైనా చీమను రక్షించాలని అనుకున్నది. వెంటనే చెట్టు నుండి ఆకులు తెంపి చీమ దగ్గర పడేటట్లు నీటిలో వేసింది. మెల్లమెల్లగా ఆకు పైకెక్కింది చీమ. నీటి కదలికకు ఆకు ఒడ్డుకు వచ్చినది. ఆకుతో చీమ కూడా వచ్చినది. బతుకు జీవుడా అనుకున్నది చీమ. కొన్ని రోజుల తర్వాత ఆహారం కొరకు తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు చెట్టుపైన ఉన్న పావురమును చంపడానికి బాణం గురిపెట్టాడు. అది చూసిన చీమ వేటగాడి వద్దకు పోయి అతని కాలిపై కరిచింది. దానితో వేటగాడు గురిపెట్టిన బాణం దారి మరలింది. అంతలో వేటగాడిని గమనించిన పావురం ఎగిరిపోయింది. దాని ప్రాణాలను దక్కించుకున్నది. చీమ పావురం ఎగిరిపోవడం చూసి సంతోషపడినది. ఈ కథలోని నీతి, తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు కూడా సహాయము చెయ్యవలెను.